గుండె చప్పుడు. ఈరోజు ముఖ్యాంశాలు. ఈరోజు తిరువూరు మూక్ ప్రజాగళం యూట్యూబ్ ఛానల్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిపిన బీఎస్పీ నాయకులు. ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ ఇంకా రాజ్యాంగ ఆమోదం జరగలేదు. అప్పటి నుంచి కూడా రాజ్యాంగ ఆమోదం లేకుండా పరిపాలన సాగింది. కానీ ఇప్పుడు నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ ఆమోదం జరిగింది. కాబట్టి ఈ రాజ్యాంగ ఆమోదం దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించవలసిందిగా పూలు ఒప్పుకొని ఇచ్చాను కూడా ఈరోజు ముఖ్యంగా నవంబర్ 26వ తారీఖు ఏంటంటే ఈరోజు మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు ఈరోజు. ఇది మళ్ళీ జనవరి 26 పూర్తిగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. మళ్ళీ వచ్చే నెల జనవరి 26 రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిన రోజు. కాబట్టి ఈ రోజేమో పార్లమెంట్లో ఆమోదించబడ్డ రోజు. భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం జనవరి 26 పూర్తిగా రిపబ్లిక్ డే. ఆ రోజు రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. పోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో రాకుంటే తరాలు మన స్థితి గతులు మారగా తల్లడిల్లు కదా సకల జనం. బ్రతుకు అగ్రకుల విసకవు గిటబడి నలిగిపోవుగా నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో రాకుంటే. అడుగు అడుగు తన అనుభవించిన బాధను తలచి భావి తరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి. అడుగు అడుగు తన అనుభవించిన బాధను తలచి భావి తరాల భవిష్యత్తు ముందే తెలిసి. తన నెత్తుటి చుక్కలు లక్షలు అక్షరాలుగా మార్చాడు భారత జన నొచటి రాతను అంబేద్కర్ మార్చాడు.